ఈ మధ్య కాలంలో కట్టుకున్న భర్తలను చంపేందుకు కసాయి భార్యలు వెనకాడటం లేదు. పైగా ఇప్పుడు ఇదో ట్రెండ్గా మారిపోయింది. ఇలాంటి ఘటనే తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలో భార్య బరి తెగించింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తితో వివాహిత ప్రేమలో పడింది. వీరు ఇన్స్టాలో ఫ్రెండ్షిప్ చేసుకుని క్రమంగా వివాహేతర బంధానికి దగ్గరయ్యారు. అయితే వలపు మాయలో పడిన వివాహిత భర్తను అడ్డు తొలగించేందుకు ప్లాన్ వేసింది. నిన్న అర్ధరాత్రి భర్త నిద్రిస్తుండగా ప్రియుడితో కలిసి భార్య హత్యకు ప్రయత్నించింది. ప్రియుడి సాయంతో కత్తితో భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. అయితే కొన ఊపిరితో ఉన్న బాధిత భర్తను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తుంది. రమ్మన్నా రే చెప్పురా, మంచి ఆపిస్తా కానీ చెప్పురా ఏదని చెప్పు. ఈ మధ్య కాలంలో కట్టుకున్న భర్తలను చంపేందుకు కసాయి భార్యలు వెనకాడటం లేదు. పైగా ఇప్పుడు అదేదో ట్రెండ్గా మారిపోయింది. ఇలాంటి ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలోని ఓ భార్య బరి తెగించింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తితో వివాహిత ప్రేమలో పడింది. వీరు ఇన్స్టాలో ఫ్రెండ్షిప్ చేసుకుని క్రమంగా వివాహేతర బంధానికి దగ్గరయ్యారు. అయితే వలపు మాయలో పడిన వివాహిత భర్తను అడ్డు తొలగించేందుకు ప్లాన్ వేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. మౌనిష్, చెప్పండి, అసలు వివాహిత మర్డర్ స్కెచ్కి గల కారణాలేంటి? గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్. సామాజిక మాధ్యమాల్లో ఏర్పడ్డ పరిచయాలు కాస్త వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయి. ఈ అక్రమ సంబంధాల కోసం పచ్చని కాపురాలు నాశనం చేసుకుంటున్నారు కొందరు. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ప్రియుడి కోసం ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి మర్డర్ స్కెచ్ వేసింది ఒక భార్య. అయితే తృప్తిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు ఒక భర్త. ఈ దారుణమైన ఘటన మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో చోటు చేసుకుంది. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను కడతీర్చాలనుకుంది అయితే భార్య. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రసాద్ అనే అదే విధంగా రష్మితకు 6 ఏళ్ల క్రితం వివాహం జరగగా సంవత్సరం వయసున్న బాబు కూడా ఉన్నాడు. అయితే 6 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో ఒక అనిల్ అనే ఒక యువకుడు పరిచయం కాగా అది కాస్త వివాహేతర సంబంధానికి అయితే దారితీసిందనే చెప్పవచ్చు. ఇటు ఈ నేపథ్యంలో ఈ వివాహేతర సంబంధం అనేది భర్తకు కూడా తెలియడంతో భర్తకు అదే విధంగా భార్యకైతే తరచు గొడవలు అవుతున్న నేపథ్యంలో భర్తని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అయితే భార్య అనుకుంది. ఇదే అదునుగా భావించి ఆదివారం అర్ధరాత్రి ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొని హత్య చేయడానికి ప్లాన్ అయితే వేసుకుంది. ఈ ప్లాన్ లో భాగంగా భర్తనైతే ఇంటికి వచ్చిన ప్రియుడు రావడంతో ఇటు భర్తను గట్టిగా పట్టుకోగా భార్య అయితే పట్టుకుంది. దీంతో ప్రియుడు పదునైన కత్తితో విచక్షణ రహితంగా భర్తపై దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన భర్త ప్రసాద్ అయితే ఇలాగలో దాడి నుంచి తప్పించుకొని బయటికి రావడం జరిగింది. అప్పటికే బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు వచ్చి ఇంట్లో దాగి ఉన్న ప్రియుడిని అనిల్ పట్టుకొని దేహశుద్ధి చేసి అయితే పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తుంది. ఇటు తీవ్ర గాయాలైన ప్రసాద్ ను ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం అయితే పంపించడం జరిగింది. ఇటు భర్తకైతే కాలుకు తలకు అయితే బలమైన గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ ఘటన అయితే స్థానికంగా అయితే కలకలం రేపుతుంది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ అయితే చేపడుతున్నారు. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని పచ్చని జీవితాలను నాశనం చేసుకోవద్దని, పిల్లల భవిష్యత్తును ఆగం చేయవద్దని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయంటూ పోలీసులు తెలుపుతున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ మౌనిష్. అరే